మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు స్వప్న, కొడ్చెర్ల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. ఈరోజు నేను 4 o'clock అట్లా వచ్చిన అనుకుంటే ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది. అంటే నిన్న మా ఊర్లో డ్వాక్రా భవనం శంకుస్థాపన జరిగింది. అక్కడికి సర్పంచ్ మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు వచ్చి శంకుస్థాపన చేయించారు. ఇంకొకటి అంగన్వాడీ బిల్డింగ్ కూడా చేయించాలి, యాక్చువల్గా అది జరగలేదు. తర్వాత సర్పంచ్ ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్తూ కొన్ని మాటలు, అంటే భయంకరంగా కొన్ని మాటలు అన్నారు. ఎవరంటే కుర్ర దశరథ్ సర్పంచ్ వాళ్ళ అరిది, మీరు మా ఊరికి రండి చూసుకుంటాము, భయపెట్టించినట్టుగా మాట్లాడిండు. ఆ లెక్కలో మేము వచ్చి కేసు పెట్టినాం. అంటే మాకు ఇన్సెక్యూర్, ఇక్కడ మాకు సెక్యూరిటీ లేదు, నిజంగానే ఏమైనా చేస్తారేమో అనే భయంతో వచ్చి మేము అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మరి లోపలికి వెళ్ళి నేను బాబుని తీసుకొని వెళ్తే సిఐ సార్ కొన్ని వల్గర్ వర్డ్స్ యూజ్ చేసిరు. అది ఇంకా నేను చెప్పలేను ఆ వర్డ్స్. మా హస్బెండ్ చెప్తాడు ఆ వర్డ్స్, నేను చెప్పలేను. ఇంకా మా హస్బెండ్ రామదాస్, ఆయన మీద సర్పంచ్ కేసు పెట్టిందంట, ఏదో రెస్పెక్ట్ ఇవ్వట్లేదని సంథింగ్ ఏదో. సో సర్పంచ్ ని ఉప సర్పంచ్ ని ఇద్దరితోని మాట్లాడాలి అనే ఉద్దేశంతో సిఐ సార్ ఇద్దరిని రమ్మన్నారు. మాకు యాక్చువల్ గా రేపు మా అమ్మాయి పెళ్లి ఉంది, ఇవాళ హల్దీ ఫంక్షన్. అవి రెండు వదిలేసుకొని చిన్న బాబుని తీసుకొని సిఐ సార్ మాటకు విలువిచ్చి నేను వచ్చి 4 hours అవుతుంది, అయినా కూడా సర్పంచ్ మేడం రాలేదు. మరి ఇది ఎవరు నెగ్లిజెన్సీ సార్? అయితే సిఐ సార్ మమ్మల్ని పిలిచినట్టే వాళ్ళని కూడా పిలిపించాలి యాక్చువల్ గా, కానీ పిలిపించలేదు. నా పేరు శాంతి విష్ణు నాయక్, మాది కొడిచెర్ల తండ, నా కొత్తూరు మండల్. జీపీ గ్రామంలో సర్పంచ్ గా ఎన్నుకున్నారు. అదే విధంగా అది జీపీ మీటింగ్ లో నేను ఏ మీటింగ్ పెట్టినా సరే వార్డ్ నంబర్స్ లో డిప్యూటీ సర్పంచ్ స్వప్న రామదాస్ నాయక్ వాళ్ళు ప్రతి దానికి అడ్డు వస్తున్నారు. అదే విధంగా జీపీలో నాకు హేళన చేసి మాట్లాడుతున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు కిటికీల నుంచి తొంగి చూడడం, సైగలు చేయడం, సైన్ పెట్టకని ఇక వాళ్లకు డిప్యూటీ సర్పంచ్ కి సైగలు చేసి మాట్లాడడం అది జరుగుతుంది. ఇక నేను ఎక్కడ పోయినా సరే నా పనులు కాడ అడ్డొస్తున్నారు. అభివృద్ధి కోసం నేను ఎంత ముందుకెళ్ళినా సరే ఇక నాకు పని ఇస్తలేరు కదా, నాకు పని ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి అందరికీ ఒక 2 పనులు ఇచ్చిన, అయినా సరే కానీ నా మాట వినకుండా ముందొచ్చి నా కోరం ఉంది, మేమే చేసుకుంటాం, నువ్వు లేకున్నా పర్వాలేదు, నువ్వు సర్పంచ్ గా మాకు అవసరం లేదు, మాకు డిప్యూటీ సర్పంచ్ ఉంది కదా, మేము ఓటింగ్ పెట్టుకొని మేమే చేసుకుంటాం, నీతోని పని లేదు, నువ్వు ఎవరు నీతోని నాకు పని లేదు అని హేళన చేసి మాట్లాడుతారు. ప్రతిదానికి నాకు అవమానిస్తున్నారు. నేను ఎక్కడ పోయినా సరే నవ్వుతారు. అదే జీపీలో నేను కూర్చున్నా సరే మాట్లాడినా సరే ఏ మాట చెప్పినా గానీ నవ్వుతూ నేను గెలిచినందుకు వాళ్ళు జీర్ణించుకుంటలేరు. నేను ఎందుకు గెలిచానా అనేసి వాళ్ళ అదే ఆవేదన ఉంది. మాట్లాడినా గానీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడున్నా గానీ తప్పుగానే మాట్లాడుతారు. నిన్న డౌక్రా భవనం అది కాచిగూడ తండలో డౌక్రా భవనం ముగ్గేస్తే ఇక నేను పోయినాం. అధికారులు, పెద్ద అధికారులు, మేమందరం తండ ప్రజలు అందరం ఉన్నాం. అప్పుడు ముగ్గేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత 99 రోజులు పాలన పరంగా గురించి మాట్లాడదామని రేపు జీపీ కాడ రండి, వార్డ్ నంబర్ అందరు రావాలి, అందరిని వచ్చి మనం అందరం ఒకసారి మాట్లాడుకుందామని చెప్పిన. అయినా సరే అది మేము రాము, నువ్వు చెప్పడం మాకెందుకు, నువ్వు ఎందుకు చెప్తావు, నేను రాము, అసలు నువ్వెవరు చెప్పడానికి, మేము ఎందుకు రావాలి, మేము గ్రామ సభ నువ్వు పెడితే గిట మేము రాము, నువ్వు బాడీ మీటింగ్ పెడితేనే వస్తాం, నీతోటే మాట్లాడతాం, కానీ గ్రామ సభలో నేను మాట్లాడడం అనేసి వాళ్ళు ఏదేదో కించపరిచి మాట్లాడిరు. నేను ఒక ఆడపిల్ల సర్పంచ్ కూడా చూడకుండా నా పైన వ్యతిరేకంగా మాట్లాడిరు, కొట్టడానికి వస్తురు. అదే జరుగుతుంది మా ఊర్లో కొడిచెర్ల తండాలో. నన్ను మా సార్కి కొట్టడానికి వచ్చిర్రు. దానివల్ల నేను కంప్లైంట్ ఇచ్చిన కొడిచెర్ల కొత్తూరు మండలంలో. కొట్టడానికి వచ్చింది వార్డ్ నంబర్లు డిప్యూటీ రామదాస్ నాయక్.